Hi, I'm Dr. Satish Rao. 5 vitamins to repair your knee with food. ఇంట్లోనే మీ మోకాలు చిప్ప అరిగినందుకు ఆ గుజ్జును ప్రొడ్యూస్ చేసుకోవడానికి 5 రకాల విటమిన్స్ అనేవి తీసుకుంటే మీకు ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్స్ అనేవి చాలా కేసెస్లో తగ్గుతున్నాయి న్యాచురల్గా. సో ఏంటి ఆ 5 విటమిన్స్ అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఐఎమ్ డాక్టర్ సతీష్ రా. సో ఏంటి ఆ విటమిన్స్? ఫస్ట్ విటమిన్ సి. ఈ విటమిన్ సి అనేది ఏంటంటే దీంట్లో ఇట్ ఈస్ రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మీకు ఫ్రీ రాడికల్స్ని తగ్గిస్తూ, అంటే మీకు ఆక్సిడేషన్ తగ్గిస్తూ, మీ యాంటీ ఇన్ఫ్లామేటరీ కండిషన్స్ అనేవి మీ మోకాల్లో కలిగిస్తూ మీకు ఇన్ఫ్లామేషన్ను తగ్గించడానికి ఈ విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విటమిన్ సి అనేది మీకు కొల్లాజన్ ప్రొడక్షన్ చేస్తూ కార్టిలేజ్ అనేది మీకు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో ఈ కొల్లాజన్ ప్రొడక్షన్ కోసం మనకు విటమిన్ సిలో మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటంటే ముఖ్యంగా ఈజీగా దొరికేవి మనకు స్పినాచ్, లేకపోతే పాలకూర, కివీ ఫ్రూట్స్, పపాయ, ఇంకా ముఖ్యంగా బ్రొకోలీ, టొమాటో, ఆరెంజెస్ అండ్ పెప్పర్. సో ఇట్లాంటి విటమిన్ సి ఉండే ఫుడ్స్ అనేవి మనం రెగ్యులర్గా తీసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ విటమిన్ సి అనేది ఆ ఇన్ఫ్లామేషన్ని, వాపును తగ్గిస్తూ జిగురును కొల్లాజన్ ప్రొడక్షన్ చేస్తూ కార్టిలేజ్ అనేది హెల్తీగా ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విటమిన్ డి. జనరల్లీ విటమిన్ డి అనేది ప్రతి ఒక్కరిలో తగ్గుతూ వస్తుంది. చాలామందిలో మీరు రెగ్యులర్లీ ఇంట్లో ఒక నలుగురు ఉంటే నలుగురు చెక్ చేయించుకోండి, విటమిన్ డి తగ్గే ఉంటుంది. సో విటమిన్ డి డైలీ డోసేజ్ మనకు, ఎందుకంటే విటమిన్ డి అనేది కాల్షియం అబ్జార్ప్షన్ చేస్తూ ఉంటుంది. సో విటమిన్ డి తగ్గితే మీకు కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గుతుంది. మీరు ఎన్ని కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకున్నా, ఎన్ని కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకున్నా మీ బాడీకి అది అబ్జార్బ్ అవ్వట్లేదు. కాబట్టి విటమిన్ డి డైలీ ఇంటేక్ మనకు ఒక 1000 mg పర్ IUI అనేది మనం డైలీ తీసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా మీకు విటమిన్ డి అనేది ఎవ్రీ 3 monthsకో 4 monthsకో చెక్ చేస్తూ ఉండండి. మరీ తక్కువగా ఉంటే యాజ్ పర్ మీకు ఎంత తక్కువ ఉందో దాని పర్ డోసేజ్, వీక్లీ ట్యాబ్లెట్సా లేకపోతే మంత్లీ ట్యాబ్లెట్సా లేకపోతే డైలీ ట్యాబ్లెట్సా డోసేజ్ అనేది మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిస్తే చెప్తారు. సో ఫస్ట్ వన్ విటమిన్ సి, సెకండ్ వన్ విటమిన్ డి, అండ్ థర్డ్ వన్ ఏంటంటే మనకు ముఖ్యంగా ఈ కాండ్రాయిటిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఈ కాండ్రాయిటిన్ అనే కెమికల్ ఏంటంటే మీకు ఈ కొల్లాజన్ ప్రొడక్షన్కు ఉపయోగపడుతూ ఉంటుంది. సో కాండ్రాయిటిన్ అనేది మీకు ముఖ్యంగా ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ యువర్ కార్టిలేజ్ హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది ఏం చేస్తుందంటే కాండ్రాయిటిన్ అబ్జార్బ్ చేస్తుంది మీ ఫ్లూయిడ్స్ని, వాటర్ ఫ్లూయిడ్స్ని కనెక్టివ్ టిష్యూలోకి అబ్జార్బ్ చేస్తూ మీ జాయింట్స్ అనేవి హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో థర్డ్ వన్ ఈజ్ కాండ్రాయిటిన్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ గ్లూకోజ్ అమైనో సల్ఫేట్ అండ్ గ్లూకోజ్ అమైనో హైడ్రోక్లోరైడ్ అని చెప్పేసి ఉంటాయి. ఇవేంటంటే దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ గ్లూకోజ్ అమైనో గ్లైకాన్స్ అని అంటాం. ఈ గ్లూకోజ్ అమైనో గ్లైకాన్స్ అనేవి కార్టిలేజ్ హెల్దీగా ఉండడానికి మనకు బయట నుంచి సోర్స్లోంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇది న్యాచురల్ ఫుడ్లో ఉండదు. మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్లో ఇది షెల్ ఫిష్ నుంచి తయారు చేస్తారు. ఈ షెల్ ఫిష్లో మనకు ఈ గ్లూకోజ్ అమైనో సల్ఫేట్ అండ్ హైడ్రోక్లోరైడ్ అనేవి మనకు జనరల్లీ ఇది మనకు అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. కిర్క్లాండ్ అనే ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో ఈ ట్యాబ్లెట్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ డైలీ మనకు డోసేజ్ ఉంటుంది. 500 mg అని, లేకపోతే 750 అని, లేకపోతే 1500 mg అని చెప్పేసి ఉంటుంది. సో ఈ డోసేజ్ అనేది మీకు అరుగుదలను బట్టి, అంటే గ్రేడ్ 1 ఉందా, ఆస్టియోఆర్థరైటిస్ గ్రేడ్ 2 ఉందా, గ్రేడ్ 3 ఉందా, గ్రేడ్ 4 ఉందా అనే దాన్ని బట్టి డోసేజ్ అనేది ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో కొంతమందికి చాలా కేసెస్లో ఈ గ్లూకోజ్ అమైనో గ్లైకాన్స్ అనేవి, లేకపోతే ఈ గ్లూకోజ్ అమైన్ సల్ఫేట్ అండ్ హైడ్రోక్లోరైడ్ అనేవి 50% కేసెస్లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఈ ట్యాబ్లెట్స్ డైలీ ఒక 500 mg రోజుకు 3 పూటలు ఒక 2 నెలలు అట్లా వాడితే చాలామందికి ఈ మోకాల అరుగుదల అనేది తగ్గుతూ ఉంటుంది. కొన్ని కేసెస్లో తగ్గట్లేదు. సో ఎందుకు తగ్గట్లేదు అని అంటే కొంతమందికి ఎందుకంటే ఇది షెల్ ఫిష్ నుంచి తయారు చేస్తారు కాబట్టి, ఈ షెల్ ఫిష్ తింటే కొంతమందికి అలర్జీస్ ఉంటాయి కాబట్టి అట్లా పడని వాళ్ళకు యూజ్ అవ్వట్లేదు, కానీ చాలామందికి వర్కౌట్ అవుతుంది. సో ఈ గ్లూకోజ్ అమైనో సల్ఫేట్ అనేది మనకి కిర్క్లాండ్ కంపెనీ ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ ద ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ మేజర్లీ విటమిన్ కే. ఈ విటమిన్ కే అనేది ఏంటంటే మీకు ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ చెప్పేసి చెప్తుంటాం. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అనేది దీనిలో 2 రకాలుగా ఉంటుంది. విటమిన్ K1 అని, విటమిన్ K2 అనేది. ఈ విటమిన్ K1 అనేది ఏంటంటే మనకు గ్రీన్ ప్లాంట్స్, అంటే మనకు లీఫీ గ్రీన్స్, అంటే
స్పినాచ్ కావచ్చు, లేకపోతే బ్రొకోలీ కావచ్చు, క్యాబేజ్ కావచ్చు, కేల్ అంటాము. సో వీటిలోంచి మనకి K1 అనేది వస్తుంది, విటమిన్ అనేది. అండ్ వెజిటేబుల్ ఆయిల్స్లోంచి కూడా K1 అనే విటమిన్ వస్తుంది మనకు. ఈ విటమిన్ K2 అనేది ఏంటంటే మనకు ముఖ్యంగా ఫర్మెంటెడ్ ఫుడ్లోంచి, అంటే మనకు కిమ్చి అని చెప్పేసి చెప్తుంటారు, లేకపోతే మనము పెరుగు కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు. సో ఈ ఫర్మెంటెడ్ ఫుడ్లోంచి మళ్ళీ ఇంకా డైరీ ప్రొడక్ట్స్ మనకు చీజ్లోంచి లేకపోతే బటర్లోంచి వస్తుంది. అండ్ ఎనిమల్ ప్రొడక్ట్స్లోంచి కూడా మనకి విటమిన్ K2 వస్తుంది. సో ఈ ముఖ్యంగా విటమిన్ K1, K2 అనే అసలు విటమిన్ K2 ఏం చేస్తుందంటే మీకు ఇట్స్ బోన్ హెల్త్కి అండ్ హార్ట్ హెల్త్కి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విటమిన్ K కూడా రెగ్యులర్లీ మనము ఈ ఫుడ్లోంచి తీసుకుంటే మీకు ఈ కొలాజన్ అంటే ఈ కార్టిలేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇంకొకటి మనం పాయ అని చెప్తుంటాం, బోన్ బ్రాత్ అంటాం. ఈ బోన్ బ్రాత్ అనేది ద హెల్దియెస్ట్ సబ్స్టెన్స్ టు ప్రొడ్యూస్ యువర్ కొలాజన్. అంటే మీకు కార్టిలేజ్ అనేది హెల్తీగా ఉండడానికి, అంటే మోకాలు చిప్ప అరగకుండా జిగురు ప్రొడక్షన్ కోసం ఈ పాయ అనేది చాలా యూస్ఫుల్, బోన్ బ్రాత్ అనేది చాలా యూస్ఫుల్. సో వీక్లీ వన్స్ ఇది మీకు ఈవెన్ స్టడీస్లో కూడా మీకు యూఎస్లో కూడా కొన్ని రీసెర్చెస్లో కూడా చాలా కేసెస్లో కూడా మనకు చెప్తారు ఏంటంటే బోన్ బ్రాత్ అనేది మన దగ్గర పాయ అంటాము. ఈ పాయ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మీకు ఈ మోకాల్లో జిగురు ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.